మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన ఫ్యామిలీ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ వస్తే 17వ తారీఖు నుంచి కూడా ఇక్కడ మనకి రవి యొక్క సంచారం మారుతూ ఉంది. గురువారం నుంచి కూడా రవి కర్కాటకంలోకి వస్తూ ఉన్నారు. గురు మూడవి కూడా కంప్లీట్ అయిపోతుంది ఈ వారం. అలాగే వృషభంలో శుక్రుడు, మిథునంలో గురుడు, కర్కాటకంలో బుధ రవుల యొక్క సంచారం, సింహంలో కుజకేతువులు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, ఈ విధంగా సంచారం ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా చంద్రుని యొక్క గమనం కూడా మకర, కుంభ, మీన, మేష రాశుల మీదుగా ఈ వారం చంద్రుని యొక్క గమనం ఉంది. ఈ యొక్క చంద్రుని యొక్క గమనం ఆధారంగా మిగతా గ్రహాల గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ ముఖ్యంగా ఈ రాశికి ద్వితీయంలో శుక్రుడు అనుకూలిస్తున్నారు, చతుర్థంలో బుధుడు అనుకూలిస్తున్నారు, దశమంలో రాహు అనుకూలిస్తున్నారు. మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి మనకి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ద్వితీయ స్థానంలో శుక్రుడు, ఏదైతే ద్వితీయస్థ శుక్రుడు యొక్క సంచారం వల్ల మేషరాశి వారికి లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలోనూ, ఆర్థికపరమైన విషయాల్లోనూ, కుటుంబపరమైన విషయాల్లోనూ చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్, చాలా కుటుంబ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ కొంచెం ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. అలాగే చతుర్థంలో బుధుడి యొక్క సంచారం కూడా రాశికి నడుస్తూ ఉంది. ముఖ్యంగా అర్ధాష్టమంలో బుధుడి యొక్క సంచారం స్థిరాస్తులకు సంబంధించి అమ్మకాలు, కొనుగోలు, వాహనాల కొనుగోలు, అమ్మకాలు, ఫిక్స్డ్ అసెట్స్ రిలేటెడ్ కానీ, గృహోపకరణాలకు సంబంధించిన విషయాల్లో కానీ, మనీ నెగోషియేషన్కి సంబంధించిన విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాశికి చూస్తే కనుక లాభస్థానంలో రాహు యొక్క సంచారం, ఏదైతే లాభస్థానంలో రాహు యొక్క సంచారం మేషరాశి వారికి నడుస్తుందో చాలా వరకు మంచి బ్యాక్ బోన్గా రాహు వీళ్ళకి నిలవనున్నాడు. సో ఏలినాడ్స్ నడుస్తున్నప్పటికీ రాహు యొక్క సంచారం లాభస్థానంలో ఉండటం వల్ల మేషరాశి వారికి చక్కగా చాలా వరకు కూడా వ్యాపారంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చివరికి ఎంతో కొంత లాభదాయకంగా వ్యాపారాన్ని నడపడానికి తగ్గ సత్తువ మీ దగ్గర ఉంటూ ఉంటుంది. ఈ వారం 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఇక్కడ ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలమైన సంచారం, చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే దశమస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, ఉద్యోగంలో కొంత ఏదో ఒక తెలియని షేక్ లాగా, సో ఎప్పుడు లేనిది కొంచెం మనల్ని ఎందుకో కొంచెం ఎవరన్నా టార్గెట్ చేస్తున్నారు అనిపించటం కానీ, ఇలాంటి స్ట్రెస్ ఫీలింగ్స్ కానీ ఉద్యోగపరమైన విషయాల్లో మీకుండే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా సోమ, మంగళవారాల్లో మనం చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ రాహు ఉన్నారు. సో ఉద్యోగంలో వచ్చే ఒడిదొడుకులు, వస్తున్న మార్పుల్ని ముందుగానే గ్రహించి మనం ఇంకా ఏదన్నా మన భవిష్యత్తు ప్రణాళిక అంటే ఏదైనా సరే ఎవరన్నా కాంటాక్ట్ అవటం కానీ, సర్కిల్స్లో ఉన్న వాళ్ళని కానీ మనం కొంచెం కలిసి ఇంకా బెటర్మెంట్గా ఏదైనా ట్రై చేసుకుంటే బాగుంటుందా అనే విధంగా మీ ఆలోచనలు అనేవి ఇక్కడ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. బుధ, గురువారాల్లో మాత్రం కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఆ 2 రోజులు కూడా ఖర్చుల విషయంలోనూ, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం బుధ, గురువారాల్లో మనకి కనిపిస్తూ ఉంది. వారాంతాన్ని చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం శుక్ర, శనివారాల్లో ఈ యొక్క రాశికి సంబంధించి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ, అలాగే మీరు వర్క్లో చూపించే ప్రోగ్రెస్, మీ వర్క్లో చూపించే క్రియేటివిటీ విషయంలో కానీ, అండ్ వర్క్ అవుట్పుట్కి సంబంధించి ఈ మంత్ వర్క్ అవుట్పుట్కి సంబంధించిన విషయాల్లో కానీ మీరు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న, ఇంత రీచ్ అవుదాం, ఇంత క్రియేటివిటీకి సంబంధించి మనం ఇంత గుర్తింపు తెచ్చుకుందాం అనుకున్నా కూడా పరిస్థితులు ఎందుకు అక్కడికక్కడ స్ట్రక్కింగ్లా అనిపిస్తూ ఉంటాయి జనరల్గా. సో మేషరాశి వారికి ఇక్కడ మనం చూసినట్టుగా కనుక ఈ 1000 స్థానంలో ఉన్న శని యొక్క సంచారం ఒకటి, పంచమ స్థానంలో ఉన్న కుజకేతువుల యొక్క సంచారం ఒకటి. ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా అనవసరమైన లాసులు కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సంతాన పరంగా కూడా సంతానానికి సంబంధించిన విషయాల్లోనూ క్యారీయింగ్ ఉమెన్స్ ఉంటే కనుక వాళ్ళు కూడా చక్కగా డాక్టర్ ప్రికాషన్స్ పాటిస్తూ మంచి బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉండటం అనేది చాలా మంచిది.
సంతానపరమైన విషయాల్లో కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా పిల్లల మీద ఎక్కువ కొంచెం ఫోకస్ పెట్టాలి తప్పించి వాళ్ళని ఎక్కువ భయపెట్టి వాళ్ళని పిల్లల్ని బెదరకొట్టి మాత్రం చదివించాలనుకోవటం ఇక్కడ అంతగా ప్రతిఫలాన్ని ఇవ్వదు. సో కాబట్టి ఎప్పుడూ లేనిది అలా కొంచెం హార్ష్గా బిహేవ్ చేస్తారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం చూసుకోవాలి. సో మేషరాశి వారికి మనం చూస్తే కనుక ఈ శని వ్యయస్థాన సంచారం శనికి మాత్రం ఈ నీలాంజన సమాభాసం నిత్యం చదువుకోవటం, శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. కుజకేతువుల యొక్క పంచమ స్థాన సంచారానికి ఎక్కువ సంతానం మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది, లవ్ లైఫ్ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. అనవసరమైన వాగ్వాదాలు, అనవసరంగా టెంపర్మెంట్, అగ్రెసివ్నెస్ అనేది మిమ్మల్ని మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించి అన్యోన్యత కంటే ఎప్పుడు లేదేంటి అరుస్తున్నావు నా మీద, ఇలాంటివి కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి చక్కగా మంగళవారం అభిషేకం చేసుకోవటం, అలాగే కుజకేతువులిద్దరికీ కూడా ధరణీ గర్భ సంభూతం ఫలాస పుష్ప శంకాసం ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు నిత్యం చదువుకోవటం చాలా మంచిది. అలాగే జూలై 10వ తారీఖు గురు పౌర్ణమి, ఏదైతే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంగా చూసుకుంటూ ఉంటాం. మనకి అజ్ఞానం కమ్ముకున్నప్పుడు జ్ఞానం వైపు నడిపించేవాడే గురువు. అలాగే మనకి చాలా అవసరం అనిపించినప్పుడు ఈ ఛానల్ చూస్తా గైడెన్స్ పొంది ఎంతో కొంత మంచి జరిగిన వాళ్ళు సరే మీకు గురుదక్షిణ ఎలా సమర్పించవచ్చు అని అడుగుతుంటారు కామెంట్లు. మనం ఎప్పుడు స్పందించలేదు. బట్ ఈ గురు పౌర్ణమి రోజున గురువుని సత్కరించుకోవడం, కృతజ్ఞత చూపించడం అనేది కొంచెం ఆనవాయితీ. బట్ ఎవరన్నా అలాంటి వాళ్ళు దక్షిణ సమర్పించాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన డిస్క్రిప్షన్లో మోర్ ఉంటుంది కదా, అక్కడ ఎలాగా సమర్పించవచ్చు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా మీరు మీ కృతజ్ఞతని చాటుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.